ప్రభునందు ప్రియమైన విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి నేను పెంతెకొస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. నాకు పరిశుద్ధాత్మ అంటే బాగా నమ్మకం. రెండవది ప్రవచనాలన్నా మరి నాకు చాలా నమ్మకం అండి. అయితే మరి నేను ఎర్నగూడెం ఏరియాలోకి వచ్చినప్పుడు ఈ ప్రవచనాలు చెప్పేవారైనా లేకపోతే పరిశుద్ధాత్మని గురించి మాట్లాడేవారైనా ఎక్కడైనా చూడాలనుకున్నాను, కానీ మరి నేను చూడలేకపోయానండి. ఎందుకంటే పెంతెకొస్తులో పరిశుద్ధాత్మను నమ్ముతారు, ప్రవచనాలు కూడా నమ్ముతారు. ఇప్పుడు కూడా ప్రవచనాలు ఉన్నాయి. మరి నేను సేవకు వచ్చి మరి ఈ ఏరియాకి 15 సంవత్సరాలు అవుతా ఉంది. మరి నేను కూడా మరి బాప్తిసం పొందినప్పుడు ప్రవచనాలు చెప్పేవాడిని, పరిశుద్ధాత్మను పొందుకున్నాను. మరి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత సేవకుల్లో నేను ఆ విధమైనటువంటి సేవకులు నేను చూడలేకపోయాను. మరి నేను పరిచర్య ప్రారంభించి మరి ఎన్నో కష్టాలు, మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో మరి బ్రదర్ తిమోతి గారితో పరిచయం అయింది. మరి ఆయన కీబోర్డ్కి సంబంధించినటువంటి విషయాలు నాకు చెప్పడానికి వచ్చినప్పుడు మరి ఆయన చివరి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ ప్రార్థన చేసినప్పుడు మరి నా వ్యక్తిగత విషయాలు ఆమెకి ఏమీ తెలియదు. నేను ఆయనకు కొత్త, ఆయన నాకు కొత్త. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకొని కొన్ని మరి నా జీవితంలో జరిగినవి చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో మీ మిస్సెస్ గారికి మీకు పడతలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ త్వరలోనే మీరు ఇద్దరు కూడా సమాధాన పడతారు అని చెప్పారు. రెండవది మరి మీ చర్చి చుట్టూ ఉన్నటువంటి జనమందరూ కూడా చాలా వ్యతిరేకమైన పోరాటాలు చేస్తూ ఉన్నారు, సేవను అభ్యంతరపరుస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి ఇక మీదట అలా జరగవు, మరి సేవ చాలా బాగా జరుగుతుంది, మరి ఇంకా మీ మీదకి ఎవరు కూడా గొడవకు రావన్నారు. మూడోది ఏంటంటే 3 వ్యక్తులు మిమ్మల్ని కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, కానీ మరి ఆ వ్యక్తులు కూడా మరి మీ మీదకి మరి ఏమీ అనరు, అది కూడా చెప్పారు. చివరిగా ఏంటంటే మరి ఎవరైతే నామకార్థ క్రైస్తవులు ఉన్నారో వారందరూ కూడా మీ మందిరానికి వస్తారు, మీ వాక్యాన్ని విని మీ జనం కూడా పెరుగుతారు అని చెప్పారండి. నేను ఈ విధంగా చెప్తున్నప్పుడు నేను ఈ వ్యక్తి జరుగుతున్నవి నిజంగా జరుగుతావా లేదా అని చెప్పేసి నా మనసులో నేను సందేహపడ్డాను. కానీ ఆయన పరిచయం అయి నాకు 3 నెలలు అవుతా ఉందండి. కానీ ఈ 3 నెలలు వ్యవధిలో నెమ్మదిగా ముందు చర్చ మీదకి వచ్చేవాళ్ళు, గొడవలకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. రెండవది మా మిస్సెస్ మేము సమాధాన పడ్డాం. నిజంగా హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను. 6 నెంబర్స్ అండి, అంటే 3 ఫ్యామిలీస్ ఒకేసారి రావడం జరిగింది. నిజంగా నేను ఈ బ్రదర్ అప్పుడు నాకు గుర్తొచ్చారండి. ఈ విధమైనటువంటి సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు మరి ఆకాశమందున్న దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రతి దానికి కూడా ఆయన మరి తీర్పు చెప్పేవాడు ఆయన ఉన్నాడు, కాబట్టి ఎటువంటి సందేహం లేదు. మరి బ్రదర్ గారి జీవితంలో దేవుడు గొప్ప విషయాల ద్వారా నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి మరి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీ సహవాసం మాకు కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి అన్ని భాషలన్నా ప్రవచనాలన్నా ఎవరు నమ్మట్లేదు. ఈనాటి కూడా పరిశుద్ధాత్మ ఉంది, ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో అదే ప్రవచించారు. నా జీవితంలో కూడా అదే జరిగిందండి. దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.